అందరికీ నమస్తే సార్. మనం గూగుల్ షీట్లో డేటాను ఫిల్టర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మండలకు సంబంధించినటువంటి కానీ మన జిల్లాకు సంబంధించినవి కానీ డేటా సీరియల్ నెంబర్స్ ఆటోమేటిక్గా జనరేట్ కావాలని ఎలానో చూద్దాం. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే సబ్ టోటల్ అనేటువంటి ఫంక్షన్ వాడుతున్నాను. సో ఈ సబ్ టోటల్ ఫంక్షన్ ఎలా వాడతామో ఒకసారి చూద్దాం. సో ఎందుకు సబ్ టోటల్ ఫంక్షన్ వాడచ్చు? ఈ సబ్ టోటల్ ఫంక్షన్ ద్వారా మనం దాదాపు 11 ఫీచర్స్ మనం వచ్చేదానికి అవకాశం ఉంది సబ్ టోటల్ ద్వారా. సో ఎట్లా వాడచ్చు అంటే ముఖ్యంగా నేను హెచ్ కాలం తీసుకున్నా, H4ని లాక్ చేసి దాన్ని కంటిన్యూ చేయడానికి ఓపెన్లో పెట్టినాను. సరే మనం ఓపెన్ చేస్తే దయచేసి ఫామ్లో చూడండి, సబ్ టోటల్ 3 ఎందుకు పెట్టినా అంటే నేను ఇందాక చెప్తున్నాను కదా 11 ఫీచర్స్ మనం దీని ద్వారా మనం 11 రకాల క్యాలిక్యులేషన్స్, అర్థమెటికల్ ఆపరేషన్స్ దీని ద్వారా కానీ కౌంట్ కానీ యావరేజ్ కానీ సమ్ కానీ ఫైండ్ మినిమం, ఫైండ్ మ్యాక్సిమం ఈ డేటా అంతా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాంట్లో ఇంకొకటి ఏమంటే దీంట్లో ఉన్న ఫీచర్ ఏమంటే మనం ఫిల్టర్ చేసినప్పుడు దాంట్లో ఆ ఫిల్టర్ హైడ్ చేసినటువంటి డేటాని స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసి వాటిని మాత్రం మనం కౌంట్ చేసే విధంగా ఈ సబ్ టోటల్ని వాడతాం. ఈ సబ్ టోటల్ ద్వారా మన సీరియల్ నెంబర్ని ఎట్లా జనరేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఫంక్షన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఫ్రీ హ్యాండ్స్తో మనం డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ సీరియల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ వరకు మనం మామూలే. ఇప్పుడు మనం దీని నుంచి మన సీరియల్ నెంబర్ ఎట్లా చూద్దాం ఒకసారి నేను గమనిస్తాను. ఇప్పుడు నేను అనంతపూరు అనేటువంటి మండలం సెలెక్ట్ చేసుకుంటే అనంతపూర్ మండలం ఆటోమేటిక్గా 1 to 25 సీరియల్ చూడండి. యాక్చువల్గా ఇంతకుముందు ర్యాండమ్గా అనంతపూర్ సంబంధించినటువంటి పేర్లు ర్యాండమ్గా ఉన్నాయి. ఇక నేను ఆటోమేటిక్గా రైట్ సైడ్ ఆటోమేటిక్ సీరియల్ నెంబర్ వస్తాయి. అదే ఇంకొక వేరే మండలం తీసుకున్నాం అనుకోండి, తాడిపత్రి. సో తాడిపత్రి సంబంధించిన సీరియల్ నెంబర్. సో ఈ విధంగా మనము సబ్ టోటల్ ఫంక్షన్ ఉపయోగించుకొని ఆటోమేటిక్ సీరియల్ నెంబర్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్.